హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేంద్ర, సిద్ధు, నీకేం చెప్పాను? నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు సీరియస్గా. తాతయ్య, సురేంద్ర, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా. సురేంద్ర, ఆ క్వశ్చన్ నేను అడగాలి. మీ నలుగురు ఏంటి ఇక్కడ అని అడిగాడు. జాను, ఇది మరీ బాగుంది. విశిష్ట ఇంటికి ఎందుకు వస్తాం? దాన్ని చూడటానికి. పెళ్లి తర్వాత ఇదే చూడటం అంటూ విశిష్టని వీరాని మార్చి మార్చి చూసింది. వీరా అయితే నైట్ డ్రెస్తో ఆర్ఆర్ బ్రౌన్ ప్యాంట్ విత్ క్రీమ్ కలర్ టీషర్ట్. జానుకి తాతయ్య కళ్ళ ముందు మెదిలాడు. అచ్చు అలాగే ఉండేవాడు. కాకపోతే ఈ మాపే సీరియస్గా ఆయన మొహం మీదనే ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అందుకే ఆయన పేరు పెట్టుకుంది సుచిత్ర. రామ్. వీరా, ఏయ్ ఏంటి మిల్లల్లి ఇక్కడ? చల్, అందరూ కదలండి ఇక్కడి నుంచి అంటూ కోపంగా వచ్చాడు. తాతయ్య ఏమాత్రం తగ్గకుండా సోఫాలో కూర్చుని, అదేంటి వీరయ్య అలా అనేస్తావు? తాతయ్య అమ్మమ్మ వస్తే అన్నాడు తాపీగా. వీరా, ఏయ్ ముసలోడా, వీరయ్య ఏంటి? వీరా నా పేరు అంటూ కోపంగా చూశాడు. తాతయ్య ఏడ్చావు. వీరా లేదు గీరా లేదు. రామ్, శ్రీరామ్, నా పేరే నీది కూడా అనుకున్నాడు. విశిష్ట వీరా చేయి పట్టుకోబోతుంటే వీరా చేయి దూరం పెట్టి, ఇప్పుడేంటి వీళ్ళందరినీ ఉండటానికి నన్ను కన్విన్స్ చేస్తావా? అవసరం లేదు, వెళ్ళమను అందరినీ అన్నాడు సీరియస్గా. సిద్ధు, విన్నారుగా గ్రానీ, అందరూ వెళ్ళిపోండి. డాడ్ ప్లీజ్ మీరు కూడా అన్నాడు. వీరా, నువ్వేమైనా స్పెషలా? నువ్వు కదూ అసలు కారణం. ముందు నిన్ను గెంటేస్తే ఈ సంతంతా వెళ్ళిపోతుంది అంటూ సిద్ధు వైపు కోపంగా చూశాడు. సురేంద్ర తీక్షణంగా వీరానే గమనిస్తున్నాడు. సరే, ఎటూ వచ్చాను, వీరాకి స్వస్తిక్ సింబల్ ఉందో లేదో చూస్తే పోలే అనుకున్నాడు. విశిష్టకేం అర్థం కావటం లేదు. పాపం బామ్మ తాతయ్య రామ్ కోసం వచ్చారు, ఈ డాన్ అడ్డుపడుతున్నాడు అనుకుంటూ వీరా చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. వీరా, ఎందుకు కదూ? నాకు మీ వాళ్ళంటే చిరాకు. పొద్దున్నే పొలోమంటూ వచ్చిపడ్డారు అన్నాడు సీరియస్గా. విశిష్ట, అది కాదు డాన్, మనం ఎటూ దుబాయ్ వెళ్ళిపోతాం, ఆ తర్వాత స్విస్లో సెటిల్ అవుతాం. వీళ్ళంతా అక్కడికి ఎటూ రాలేరు. అందుకే ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి వీరా, నువ్వు భలే ఒప్పిస్తావు జాను. సరే, ఈ ఒక్కసారికే. నేను మాత్రం ఉండను. ఈ సంత వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా అన్నాడు. విశిష్ట థ్యాంక్స్ అంటూ బుగ్గల్లాగింది. వీర ఛ అంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. విశిష్ట గబగబా వెళ్ళి ఫోన్ తీసుకుని ఖాళీకి ఫోన్ చేసి, అన్న చిట్టిని తీసుకుని వచ్చాయి, వచ్చేటప్పుడు చికెను చేపలు తీసుకురా అన్నది. ఖాళీ, ఏంటి విషి పొద్దున్న రావద్దని ఫోన్ చేశా, మళ్ళీ అంతలోనే రమ్మంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. విశిష్ట, బామ్మ తాత మామయ్య వచ్చారు అందుకే అన్నది సంతోషంగా. అయితే వీరా బయటికి వెళ్ళిపోయి ఉంటాడే అన్నాడు నవ్వుతూ. ఆ పనిలోనే ఉన్నాడు, మీరంతా రండి అన్నట్లు సుమని కూడా తీసుకురా అంటూ కాల్ కట్ చేసింది. హాల్లోకి వచ్చి, వైషు ఇటురా అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి, మీరంతా బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగింది. వైషు అంటూ తల ఊపింది. విశిష్ట, సరే అయితే మా ఆయనకి టిఫిన్ పెట్టి వస్తాను, నువ్వు టీ పెట్టు అందరికీ అంటూ హడావిడిగా టిఫిన్ ప్లేట్ తీసుకొని వీరా దగ్గరకు వెళ్ళింది. తను రెడీ అవుతూ, ఏంటి మీ వాళ్ళంతా వచ్చారనా, మొహం వెలిగిపోతుంది అన్నాడు. అంటే నువ్వు ఉంటే వెలగటం లేదా అంటూ బుంగమూతి పెట్టింది. వీరా, ఉఫ్, ఇదో ఇప్పుడే చెప్తున్నా, స్విట్జర్లాండ్ వెళ్ళాక ఇలాంటివి పెట్టకు అన్నాడు టిఫిన్ చేస్తూ. నువ్వు మరి వీళ్ళంతా అంత దూరం ఎక్కడికి వస్తారులే అన్నది మూతి ముడిచి. వీరా, మీ వాళ్ళ వలన మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అంటూ డల్గా ఫేస్ పెట్టాడు. విశిష్ట రాత్రికంటూ కిలకిలా నవ్వుతుంటే వీరా, చూద్దాం అంటూ పైకి లేచి హాల్లోకి వచ్చి అందరినీ ఎగాదిగా చూసి సోఫాలో కూర్చున్నాడు. విశిష్ట వెళ్ళి షూ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ షాక్ అయి చూస్తున్నారు. వీరా షూ వేసుకున్నాక తను ముఖాళ్ళ మీద కూర్చొని లేస్ కడుతుంటే, తాతయ్య చూడవే, చూసి నేర్చుకో అన్నాడు జాను చెవిలో చిన్నగా.
జానుకి ఒళ్ళు మండింది. తాతయ్య వైపు తినేలా చూసేసరికి ఆయన ఇదిగో వీరే అని వీరా వైపు చూస్తూ వీరా కళ్ళు ఆర్పి ఇష్ అనుకుంటూ ఏ అంటూ వేలు చూపించింది. వీరా అన్నాడు సీరియస్గా. అంత కోపం ఎందుకు? ఏదో వయసు అయిపోయింది, మతిమరుపు సహజం అన్నాడు ఆయన. సురేంద్ర అంకుల్ మాత్రం రెప్ప వేయకుండా వీరాన్ని చూస్తున్నాడు. వీరా పైకి లేచాక జాను అదేంటయ్యా, మేమెందరం మీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదేం బాగోలేదు అనగానే సిద్ధు అవును బ్రో, ఇవాళకి ఇంట్లోనే ఉండు అన్నాడు నవ్వుతూ. వీరా ఏం మాట్లాడకుండా కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. విశిష్ట తన వెనకే వెళ్ళగానే సురేంద్ర లేచి వాళ్ళ వెనకే వెళ్ళి వీరాతో ఇదిగో వీరా ఒక్క మాట అని పిలిచాడు. ఏంటి అన్నట్టు చిరాగ్గా చూశాడు మన మాపే. ఆయన మీ నాన్నగారి నెంబర్ ఇస్తావా, కొంచెం మాట్లాడాలి అన్నాడు. వీర సురేంద్రాన్ని ఎగదిగా చూసి ఆయన నెంబర్ నీకెందుకు అని అడిగాడు విసుక్కుంటూ. సురేంద్ర పెళ్లి తర్వాత కలుద్దాం అనుకున్నా, అందుకే. వీర ఏంటయ్యా నువ్వు కలిసేది? వాడిని నేనే కలవను అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. తాతయ్య వెనకే వచ్చి ఏంటి పారిపోతున్నావు? ఓహో, ఇంతమందిని ఒక్కసారి ఫేస్ చేయాలంటే భయమా అని అడిగాడు. అంతే. వీరా కార్ డోర్ తీసుకుని దిగి మీలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా భయపడను, మాటలు జాగ్రత్తగా రాని ముసలోడా అన్నాడు కోపంగా. ఆయన నేను ముసలోడ్నే, నువ్వేమీ నొక్కి నొక్కి పిలవక్కర్లేదు. విశిష్ట తాతయ్య ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు అన్నది కంగారుగా. ఆయన సీతారామయ్య ఇక్కడ అంటూ మీకోసం తిప్పి లోపలికి వెళ్ళాడు. సురేంద్రకి ఏమీ అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు వీరాన్ని రెచ్చగొట్టాడు, పేరు చెప్పి మరీ ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటుండగా ఫోన్ మోగింది. ఫ్రమ్ సుచిత్ర. లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు. వీర జాను 2 నిమిషాలు ఓపిక పట్టు, ఒక్కొక్కరిని లాగి పారేస్తా బయటకు అన్నాడు. తాతయ్య మళ్ళీ బయటకు వచ్చి నేను రెడీ రావయ్యా అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. విశిష్ట అబ్బా తాత ఏమైంది నీకు, ఎందుకు ఇవన్నీ రెచ్చగొడుతున్నావు అనుకున్నది కోపంగా. వీర అయిపోయారంతా అంటూ చేతులు మడుస్తూ లోపలికి వెళ్ళాడు. సురేంద్ర అంకుల్ లిఫ్ట్ చేసి చుచి చెప్పు అనగానే చెప్పు లేదు, బూటు లేదు, ఎక్కడ ఉన్నారు అందరూ? నేను వదిన గుడికి వెళ్ళే వచ్చేసరికి ఒక్కరూ లేరు ఇంట్లో అని అడిగింది. సురేంద్ర అది అందరం విశిష్ట వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆమె విషి దగ్గరకా? ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకేంటి, నేషనల్ లెవెల్ అవార్డు అందుకుంది, కనీసం కలిసి విషయం చెప్పొద్దు అందుకు అన్నాడు. చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళంగా. అవును, ఆ వీరా లేడా అని అడిగింది. సురేంద్ర ఇది మరీ బాగుంది, అతని ఇంట్లో అతను ఉండకుండా ఎక్కడికి పోతాడు, ఏ భయమా నీకు అని నవ్వాడు. సుచిత్ర చల్, నేను భయపడేది ఆ కుర్రకుంకకి అంటూ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న గౌతమితో వీళ్ళంతా విశిష్ట దగ్గరకు వెళ్ళారంట అన్నది. గౌతమి అవునా, ఒక్క మాట కూడా అనలేదు అన్నది ఆశ్చర్యంగా. సరే పద మనం కూడా వెళ్దాం, బంగారం నేషనల్ లెవెల్లో అవార్డు అందుకుంది, విసిట్ చెప్పేసి వద్దాం అన్నది నవ్వుతూ. గౌతమి మరి మీ అన్నయ్య మధ్యాహ్నం లంచ్కి వస్తారు అన్నది కంగారుగా. చూచి ఒక్క పూటకి స్విగ్గీనో జొమాటోనో నమ్ముకోమను, నువ్వు పద అంటూ బరబరా ఇంట్లో లాక్ చేసి కార్ ఎక్కి డ్రైవర్ బాబు విశిష్ట ఇల్లు తెలుసా అని అడిగింది. అతను తెలుసునని తల ఊపటంతో సరే పద అన్నది. గౌతమి కూడా కారు ఎక్కగానే బాబు కారు స్టార్ట్ చేశాడు. వీరా ఇంట్లోకి వచ్చేసరికి జాను కిచెన్లో వంట ప్రయత్నంలో, తాతయ్య సిద్ధు వైషు సెల్ఫీలు దిగుతూ కనపడ్డారు. విశిష్టకి టెన్షన్ పెరిగిపోతుంది. ఈరోజు క్లైమాక్స్ కాదు కదా అనుకుంటూ వీరా వెనుక నిలబడింది. మీ అందరికీ 2 నిమిషాల టైం, మీ అంతటా మీరే వెళ్ళిపోతారు సరే, లేకపోతే ఒక్కొక్కరిని ఈడ్చి అవతల పడేస్తా అన్నాడు సీరియస్గా. సురేంద్ర లోపలికి వచ్చి అది కాదు వీరా, ఒక 2 గంటల టైం ఇవ్వు, ఆ తర్వాత నువ్వు ఉండమన్నా ఉండము, నెక్స్ట్ వీక్ మేము లండన్ వెళ్ళిపోతున్నాం అంటూ సర్ది చెప్తుంటే తాతయ్య ఎహే నువ్వు ఆగవయ్యా, ఏంటి తెగ బ్రతిమలాడుతున్నావు,
ఇది అతనికి మాత్రమే కాదు, నా మనమరాలిది కూడా అంటూ సోఫాలో సెటిల్ అయ్యి కాలు మీద కాలు వేసుకొని చూశాడు. వీర విషువైపు తిరిగి, నీకు 2 గంటల టైం, ఆ తర్వాత ఇంకెప్పుడు వీళ్ళు నాకు కనపడకూడదు అంటూ పైకి వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా వీర వెనుక వెళ్ళాడు.